ఇవాళ మనం నేర్చుకునేది సాలిడ్ స్టేట్ లోని బ్రాగ్స్ ఈక్వేషన్. సాలిడ్ స్టేట్ లోని బ్రాగ్స్ ఈక్వేషన్ అనే టాపిక్ అన్నమాట. ఇంపార్టెంట్ ఫర్ బోత్ ఆబ్జెక్ట్ అండ్ ఐపీ. ఐపీకి రెండింటికి ఇంపార్టెంట్ అమ్మా. బ్రాగ్స్ ఈక్వేషన్ అంటారు. Bragg's equation right. ఈ Bragg's equation లో మనకి తెలియాల్సింది ఏంటంటే మా whenever two waves రెండు waves రా two waves అమ్మా with same wavelength same era which are having same wavelength when they undergo interference same wavelength amma but different amplitude different amma. Let us take the amplitude is taken as psi a which is also called a wave function antarama. Amplitude anachu or which is also called as wave function antarama, which is also called as wave function, and the amplitude of this one of this wave is, let us take it as psi b antarama, or wave function of second wave is psi b. Sir, when they undergo interference జరిగినప్పుడు there are two possibilities రెండు possibilities chances ఉన్నాయమ్మా. One is constructive interference. ఒకటి ఛాన్స్ ఏంటంటే constructive interference అంటారమ్మా. constructive interference. అండ్ సెకండ్ ఛాన్స్ వచ్చేటప్పటికల్లా డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటారమ్మా. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటారు. అంటే ఏంటి సార్, ఈ రెండు ఇంటర్ఫియరెన్స్ కలిసినప్పుడు ఇఫ్ ద రిజల్టింగ్ వేవ్ మనకు వచ్చిన రిజల్టింగ్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ అమ్మా. రిజల్టింగ్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్, ఈ రిజల్టింగ్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు psi a ప్లస్ psi b అమ్మ. అంటే ఈ విధంగా రెండు వేవ్స్ కలిస్తే అంటే పెరిగితే దానికి యాంప్లిట్యూడ్ పెరిగితే దాన్ని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటారమ్మా. అదే మనకి ఈ రెండు వేవ్స్ కలిసినప్పుడు ఇఫ్ దే ఫార్మ్ లైక్ దిస్ అంటే ఏంటి, ద రిజల్టింగ్ వేవ్ ఫంక్షన్ ఆర్ ద రిజల్టింగ్ wavelength, the resulting wave or psi antarama, if it is equal to psi a different psi b amma. psi a different psi b ఒక అంటే రెండు రకాల ఛాన్సెస్ ఉంటాయి కదా. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటే రెండు కలిసి పెద్ద వేవ్ ఫామ్ అవ్వచ్చు, లేదా రెండు కలిసి చిన్న వేవ్. పెద్ద వేవ్ ఫామ్ అయితే ఏమో కన్స్ట్రక్టివ్ అంటారమ్మా, చిన్నది ఫామ్ అయితే డిస్ట్రక్టివ్. psi a plus psi b అంటే టోటల్ అంటే రిజల్టింగ్ వేవ్ ఫంక్షన్ psi a plus psi b, రిజల్టింగ్ వేవ్ ఫంక్షన్ psi a డిఫరెన్స్ అంటే హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. అంటే ఇక్కడ ఏంటి సార్, మనం చూసుకున్నప్పుడమ్మా when the waves form constructive interference అమ్మా. constructive interference ఫామ్ అయినప్పుడు ఎప్పుడైనా సరే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ ఫామ్ అయినప్పుడు ఆ రెండు వేవ్స్ యొక్క పాత్ డిఫరెన్స్ అంటారు. పాత్ డిఫరెన్స్, ఆ రెండు వేవ్స్ యొక్క పాత్ డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంటల్ గా చూసుకున్నప్పుడు పాత్ డిఫరెన్స్ ని 5 అంటారమ్మా. ఇట్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఇంటీజర్ ఇంటూ వేవ్ లెంత్ అమ్మా. సమ్ ఇంటీజర్ ఇంటూ వేవ్ లెంత్. ఎప్పుడైనా సరే రెండు వేవ్స్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ ఫామ్ అయినప్పుడు ఆ రెండు వేవ్స్ యొక్క పాత్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే n లాంబ్డా
వేర్ n is equal to ఏ నెంబర్ అని అవ్వచ్చమ్మా, ఏ నెంబర్ అని అవ్వచ్చు. అదే సార్ ఇఫ్ ద వేవ్స్ ఫార్మ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఫార్మ్ అయితే, then the path difference between the two waves, ఆ రెండు వేవ్స్ యొక్క path difference అనేది path difference phi is not equal to n lambda. Path difference is not equal to n lambda. So constructive interference అప్పుడు ఏమైంది, డిస్ట్రక్టివ్. వాట్ ఎగ్జామ్ లో అడిగేది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఫార్మ్ అయినప్పుడు వాట్ ఇస్ ద రిజల్టింగ్ యాంప్లిట్యూడ్. రిజల్టింగ్ యాంప్లిట్యూడ్ అంటే రెండు యాడ్ చేయడమేనమ్మా, సమ్మేషన్. ఓకే, అదే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఫార్మ్ అయినప్పుడు డిఫరెన్స్ చూసుకోవాలరా, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. అండ్ వెరీ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే whenever the waves form constructive interference ఫార్మ్ అయినప్పుడు ఈ రెండు వేవ్స్ యొక్క పాత్ డిఫరెన్స్, అంటే ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అని చూసుకుని డిఫరెన్స్ చూసుకుంటే ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్ సమ్ ఇంటీజర్, అది 1 or 2 or సంథింగ్, నెవర్ బి ఫ్రాక్షన్స్ రా. ఎప్పుడు నెంబర్స్ ఏ ఉంటాయి తప్ప ఫ్రాక్షన్స్ కానీ ఏమి ఉండవు. హోల్ నెంబర్ అంటారు మాకు. హోల్ నెంబర్ అంటే ఏంటంటే 1 2 3 4 అని లెక్క, జీరో కాదమ్మా. కెమిస్ట్రీలో హోల్ నెంబర్ అంటే 1 2 3 4 అంటే నెవర్ హ్యావింగ్ ఎనీ డెసిమల్ పాయింట్స్ లేకుండా ఎంతో కొంత వాల్యూ ఉంటది అని చెప్పడానికి. అదే మనకి డిస్ట్రక్టివ్ అంటే మాత్రం డెఫినెట్ గా ఇట్స్ పాత్ డిఫరెన్స్ విల్ బి నాట్ ఈక్వల్ టు n లాంబ్డా. చూసుకున్నాం ఒక్కసారి. నోట్స్ రాసేసుకోండి రా, స్పీడ్ గా నోట్స్ రాసేసుకోండి. నెక్స్ట్ అమ్మా, సార్ హౌ కెన్ యూ క్యాలిక్యులేట్ ది, ఓకే, మనకి స్ట్రక్చర్ ఆఫ్ NaCl, NBCC, FCC వాటి యొక్క స్ట్రక్చర్స్ తెలుసుకోవడానికి మనం వాడే ఈక్వేషన్ నే బ్రాగ్స్ ఈక్వేషన్ అమ్మా. బ్రాగ్స్ ఈక్వేషన్ ఏంటి సార్, హౌ టు క్యాలిక్యులేట్ ది స్ట్రక్చర్ FCC ఏంటి, BCC ఏంటి, ఎలాగా అంటే ఇవన్నీ కూడా ఎక్స్రే డైఫ్రాక్షన్ టెక్నిక్. అంటే బై పాసింగ్ ఎక్స్రేస్ ఆన్ ది గివెన్ క్రిస్టల్, మనం తీసుకున్న క్రిస్టల్ మీదకి ఎక్స్రేస్ పాస్ చేస్తారమ్మా. ఆ వచ్చిన రిజల్ట్ బట్టి మనకి ఏంట్రా ఏ సాలిడ్ ఏంటి అని కనుక్కుంటారమ్మా. ఇందులో బ్రాగ్స్ ఈక్వేషన్ ఏం చేస్తారంటే వి విల్ టేక్ ది గివెన్, మనకి ఏ సాలిడ్ యొక్క స్ట్రక్చర్ తెలియాలో ఆ సాలిడ్ తీసుకుంటారమ్మా. ఇది మన సాలిడ్ రా, అండ్ దీస్ ఆర్ లాటిస్ పాయింట్స్ అనుకుందామా. Let us take these are lattice points. అంటే ఒక్కొక్క లేయర్ అమ్మా, ఒక్కొక్క లేయర్ అది. ఓకే, అండ్ let us take the distance between these two planes. ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని let us take it as d అంటారమ్మా. Distance between the two planes is taken as d. So first of all ఏం చేస్తారు అంటే one ray is made to fall on this lattice point అమ్మా. ఈ లాటిస్ పాయింట్ మీద ఆ ఎక్స్రే పడేట్టు చూస్తారు. let us take it as ray 1 అమ్మా. ray 1 and get deflected back. Let us take it as this point. Now made second ray. Second ray is made to fall on the same lattice point but in the second layer. Next layer lo unna danni chestaramma. Let us take it as ray 2. Dini ray 2 basing ante ikkada just let us take it as A B amma. A B basing on the diagram we can say that theory part. Basing on the diagram we can say that ray 2 second ray has to travel more distance when compared to
ఫస్ట్ రే. సెకండరీ అనేది ఫస్ట్ రే తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి కదమ్మా. ఆ ఎక్కువ డిస్టెన్స్ ఏంటో చూసుకుంటే మీరు చూసుకోండి ఒకసారి. ఇలా అంటే కొంచెం ఇది తీసుకున్నాను సేమ్, ఇది ఎక్స్ట్రా డిస్టెన్స్ అన్న. లెట్ us take it as C, let us take it as DM. So extra distance traveled by the way to CB plus BD కదమ్మా. CD BC plus BD, BC plus BD. Now let us take దీన్ని మనం ఇలా తీసుకుందామమ్మా. ట్రయాంగిల్ కదా, ట్రయాంగిల్. Let us take it as theta అలా అనుకుందామా యాంగిల్. So basing on the diagram we can say that diagram బేస్ చేసుకుని ఏం చెప్పొచ్చురా, ray 2 has to travel more distance కదమ్మా, more distance than ray 1. ray 1 అంతేగా, ray 1 తో కంపేర్ చేసుకుంటే ray 2 ఎక్కువ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ ని మనం ఏమంటాం, పాత్ డిఫరెన్స్ ఏనమ్మా, పాత్ డిఫరెన్స్. ఆ పాత్ డిఫరెన్స్ ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ కాబట్టి n లాంబ్డా అంటారు. పాత్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు n లాంబ్డా. ఇప్పుడు ఆ పాత్ డిఫరెన్స్ మనం కనుక్కోవాలి. ఎలాగా సార్? let us take triangle ABC, triangle ABC. Sin theta is equal to opposite side by hypotenuse కదమ్మా. opposite side by hypotenuse. opposite side అంటే BCA గా, by hypotenuse అంటే AB అమ్మా. therefore BC is equal to AB into sin theta అయినమ్మా. AB into sin theta, AB into sin theta అంతేనా అందరికి? AB into sin theta. మరి sin theta AB into sin theta, AB అంటే నథింగ్ బట్ డిస్టెన్స్ కదమ్మా. అంటే BC is equal to D sin theta, BC is equal to D sin theta. అలాగే సార్ ట్రయాంగిల్ ABD చూడమ్మా, ట్రయాంగిల్ ABD sin theta is equal to opposite side BD by ABM. మళ్ళీ BD is equal to AB sin theta. AB sin theta అంటే D sin theta అనే కదమ్మా, B sin theta. రైట్ సార్, వాట్ ఈస్ ద పాత్ డిఫరెన్స్? పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ రే అండ్ సెకండ్ రే. పాత్ డిఫరెన్స్ వాల్యూ ఎంత ఈక్వల్ అవుతుందమ్మా? పాత్ డిఫరెన్స్ ఇన్ ది ఫస్ట్ రే అండ్ సెకండ్ రే ఎంత? దట్ ఈస్ BC plus BD అమ్మా. దట్ ఈస్ n లాంబ్డా. BC అంటే D sin theta, D sin theta. దట్ ఈస్ 2D sin theta is equal to n lambda. 2D sin theta is equal to n lambda. ఓకే సార్, మనకి ఎక్స్పెరిమెంటల్ గా we will calculate theta. ఎక్స్పెరిమెంటల్ గా ఎంత యాంగిల్ రిఫ్లెక్షన్ జరిగింది ఇవన్నీ కనుక్కుంటారా, theta కనుక్కుంటారమ్మా. అండ్ n వాల్యూ ఫిక్స్డ్ అంటే ఆర్డర్ ఆఫ్ ఏ ప్లేన్ లో వచ్చి రిఫ్లెక్షన్, సెకండ్ రే వచ్చి ఏ ప్లేన్ లో వచ్చింది ఆ రిఫ్లెక్షన్, దాన్నే we called as order of diffraction అంటారమ్మా. n is called as order of diffraction అంటారు. order of diffraction. and D అంటే distance between the planes అమ్మా. D అంటే distance between the planes, distance between the planes. next lambda అంటే wavelength of the x-rays, wavelength of the x-rays, wavelength of the x-rays. theta angle of deflection అయ్యి చెప్తారమ్మా. ఓకే, angle of reflection or deflection
యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ తీసుకోవచ్చు, యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ ఆర్ రిఫ్లెక్షన్ వాడు ఇస్తాడు. సో ఇది మనకి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్పెరిమెంటల్ గా మనకి బ్రాగ్స్ ఎక్స్పెరిమెంట్ ఉందమ్మా, బ్రాగ్ స్పెక్ట్రోమీటర్ అంటారు. బ్రాగ్స్ స్పెక్ట్రోమీటర్ అంటారు. బ్రాగ్ స్పెక్ట్రోమీటర్ అంటే ఇట్స్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ది షేప్ ఆఫ్ ది క్రిస్టల్ లాటిస్. ఇక్కడ ఏం చేస్తారు, మనకు కావాల్సిన క్రిస్టల్ ని ఒక ప్లేన్ ని తీసుకుని అండ్ విల్ పాస్ ఎక్స్రేస్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, అన్ని డైరెక్షన్ నుంచి ఎక్స్రేస్ పాస్ చేస్తారా. ఓకే, అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, ఈ చాంబర్ లో మనం పంపించే తీసుకున్న క్రిస్టల్ లో ద చాంబర్ ఇస్ ఫిల్డ్ విత్, మనం తీసుకున్న చాంబర్ లో ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ మిథైల్ బ్రోమైడ్ వేపర్స్ అడుగుతాడమ్మా, అవంటాడమ్మా. యు విల్ టేక్ మిథైల్ బ్రోమైడ్ వేపర్స్, ఈ చాంబర్ అంతా కూడా మిథైల్ బ్రోమైడ్ వేపర్స్ వాడతారా ఇన్ ఆర్డర్ టు అండర్గో ది అయనైజేషన్ ఆఫ్ ఎక్స్రేస్ ఈజీలీ. మనం పాస్ చేసే ఎక్స్రేస్ యొక్క ఓకే అయనైజేషన్ జరగడానికి ఈజీగా ఉంది. అలా డైరెక్షన్ లో కనుక్కుని ప్రతి డైరెక్షన్ లో అన్ని డైరెక్షన్ లో కనుక్కుని దే విల్ ఫైండ్ అవుట్ ది d values, d1 అంటే dx డైరెక్షన్, y డైరెక్షన్ అండ్ z డైరెక్షన్, మూడు డైరెక్షన్స్ లోన అంటే x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ లో ఉన్న డిస్టెన్స్ రేషియో కనుక్కుంటారమ్మా. ఆ రేషియో బట్టి we will find out whether given crystal is 80 అని చెప్తారా. మనకి అన్ని లేదు కనమ్మా, ఓన్లీ ఫర్ FCC కుందరా, FCC మాత్రం ఈ రేషియో ఉందమ్మా, మిగతా వాటికి చెప్పలేరా. 1:0.73 ఈస్ టు 1.34 అమ్మా, 1.134, 1.134. ఈ రేషియో బట్టి we will find out whether the given compound is FCC, BCC, CCP, సింపుల్ క్యూబాన్. మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చింది FCC అమ్మ. ఓకే, సో ఇది మనకు పెద్దగా అనగానే ఇవి ఎక్కువ గుర్తుంచుకోవాలి. 2d sin theta is equal to n lambda. మా ఐపీ పరంగా అయితే డెరివేషన్ అడుగుతాడు, మీరు ఏం రాస్తారంటే let us take a crystal, okay, when x-ray ray 1 is made to fall on point A and get deflected back, and second ray is made to fall on point B and get reflected back with the same angle అని చెప్పేసి ఇది రాసుకుంటే అయిపోయింది. అదే మన ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే ఈ పాయింట్ ఇంపార్టెంట్ రండి. 2d sin theta is equal to n lambda, and what is the vapor present in the okay Bragg spectrometer. Bragg spectrometer లో ఏ వేపర్ ఉంటది అని అడుగుతాడమ్మా, ఏంటి మిథైల్ బ్రోమైడ్ వేపర్స్. అండ్ ఫర్ FCC కి రేషియో ఎంత అంటే 1:0.7:0.1, 1.1 అయితే గుర్తుంచుకుంటే చాలమ్మా. చూసుకోండి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి. క్యాలిక్యులేట్ wavelength of X-rays. Calculate wavelength of X-rays. Calculate wavelength of X-rays. Which gave calculate wavelength of X-rays which gave diffraction angle, which gave diffraction angle 2 theta is equal to 16.8 degrees. 16.8 degrees. 16.8 degrees, comma, if the interplanar distance is if interplanar distance is 0.0
2 nanometers. If the interplanar distance is 0.2 nanometers, and that of only first order and only first order diffraction, and that of only first order diffraction, first order diffraction. In the bracket lo sin 8.4 degrees is equal to 0.146 0.146, right? So direct wavelength అడిగాడు, distance అన్ని ఇచ్చాడు. So no exception ఏం ఉన్నదిలో. Logic simple direct formula 2d sin theta is equal to n lambda. 2d sin theta, generally theta value, sin theta value other than 30, 60, 90 అలాంటి వాల్యూస్ ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి. అవి కాకుండా వేరే వాల్యూస్ అయితే వాడు ఇస్తాడమ్మా. sin theta వాల్యూ అంటే theta 2 theta వాల్యూ అవి ఇస్తాడు. ఓకే రైట్. మనకు కావాల్సింది 2 into distance between the two nano 0.2 sin theta. మనకి ఇచ్చింది 2 theta అమ్మా. So in order to get theta, 16.8 divided by 2, that is 8.4 sin 8.4 and the 0.146. Order of diffraction 1 and ichadama, order of diffraction, and they ask to find out the lambda question mark, that will be equal to like case kunte enta vastundama 0.4. So 0.146 nanometers ikkada, nanometers into 0.4. So 24, 16, 17, 18, 5 ante kadamma 1 2 3 4 simply 0.0584 nanometers. అయిపోయింది సింపుల్. Man, అక్కడ ఏం ఎక్సెప్షన్స్, లాజికల్ థింకింగ్ ఏం ఉండవరా. బ్రాకెట్స్ ఈక్వేషన్ లో డైరెక్ట్ ఫార్ములా, డైరెక్ట్ గా అన్నిట్లో అవుట్ ఆఫ్ 1 2 3 4 వాల్యూస్ లో 3 వాల్యూస్ వాడు ఇస్తాడు, ఒక వాల్యూ క్వశ్చన్ మార్క్. నో అందులో డిఫరెంట్ మోడల్స్ అలాంటి ఏం అడగడు. ఓకే రైట్, చూసుకున్నాం ఒకసారి. నెక్స్ట్ అమ్మా, already we discussed it, కానీ just ఒకసారి మళ్ళీ అమ్మా. ఓకే వైర్స్ అంటే ఏంటి, ఓకే what are the types of wires and how can we calculate the ఓకే ఫార్ములా వైర్స్ టెస్ట్ చేసుకుని ఎలా కనుక్కుంటారు ఏంటి. రైట్, జాగ్రత్త చూడమ్మా. వైర్స్ ఏంటి, ఎక్కడ ఉంటాయి అంటే వాట్ ఈస్ మీన్ బై వైర్, ఇవన్నీ కూడా అమ్మా. ఓకే రైట్ సార్, వాట్ ఈస్ మీన్ బై వైర్? What is meant by wired? Wired and ఏంటమ్మా, it is nothing but the empty space which is present in the given crystal. Empty space which is present in the given crystal అమ్మా. మనం తీసుకున్న క్రిస్టల్ లో ఉన్న empty space, ఆ empty space అనేది depends upon the arrangement of my atoms. మనం తీసుకున్న atoms యొక్క arrangement బట్టి మారుతా ఉంటాయి. అందులో 2 types of wires, ఒకటి టెట్రాహెడ్రల్ వైర్స్, ఇంకోటి ఆక్టాహెడ్రల్ వైర్స్. టెట్రాహెడ్రల్ వైర్స్ ఒకటి, ఆక్టాహెడ్రల్ వైర్స్. వాట్ యు మీన్ బై టెట్రాహెడ్రల్ వైర్స్? ద స్పేస్ which is present between the atoms when they are arranged in tetrahedral arrangement. మనం తీసుకున్న atoms
టెట్రాహెడ్రల్ గా అరేంజ్ అయినప్పుడు ఆ మధ్యలో వచ్చిన ఎంటీ స్పేస్ which is present in these tetrahedral wires అంటే స్పేస్ లో వస్తే దాని tetrahedral wires when the atoms are arranged in tetragonal shape or tetrahedron అంటారు tetragonal ఆ మధ్యలో వచ్చే స్పేస్ ని we called as tetrahedral wires. And what we mean by octahedral wires అంటే when the empty space which is obtained when the atoms are arranged in octahedral shape. మనం తీసుకున్న క్రిస్టల్ లో ఆక్టాహెడ్రల్ గా ఉన్నప్పుడమ్మా ఆక్టాహెడ్రల్ గా అరేంజ్ అయినప్పుడు అంటే ఆ మాలిక్యూల్ లా ఉన్నప్పుడు ఆ మధ్యలో ఉన్న ఎంటీ స్పేస్ ఈ ఎంటీ స్పేస్ ని ఏమంటారంటే అమ్మా ఆక్టాహెడ్రల్ వైర్ అంటారు. సార్ అలాగే ఉండాలని రూల్ ఏం లేదురా సార్. ఇంకోటి ఏంటి 3 atoms on one plane and 3 atoms are another plane. ఇంకో ప్లేన్ అబోవ్ ఒకటి బిలో ఒకటి ఉన్నప్పుడు ఆ మధ్యలో ఉన్న ఎంటీ స్పేస్ ని కూడా వి కాల్డ్ ఆక్టాహెడ్రల్ వైర్డ్ అంటారు. ఆక్టాహెడ్రల్ వైర్డ్ ఇది మాల్ జనరల్. బట్ మనకి మెయిన్ పాయింట్స్ ఏంటి సార్ ఇక్కడ? ఓకే, ఎక్కడెక్కడ ఉంటాయి టెట్రాహెడ్రల్ వైర్స్ అనేవి అవి ఇంపార్టెంట్ అమ్మా. డిపెండ్స్ అపాన్ ది ఆటం బట్టి. ఓకే రైట్. ఇంపార్టెంట్ ఇది అడుగుతాడమ్మా. పొజిషన్ ఆఫ్ టెట్రాహెడ్రల్ వైర్స్ అవి అడుగుతాడు. ఓకే సార్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే దే ఆర్ ప్రెసెంట్ ఆన్ ది బాడీ డయాగ్నల్. జనరల్ గా టెట్రాహెడ్రల్ వైర్స్ ఎక్కడ ఉంటాయి అంటే దే ఆర్ ప్రెసెంట్ ఆన్ ది బాడీ డయాగ్నల్. బాడీ డయాగ్నల్ మీద ఉంటాయి. ఓకే, పొజిషన్ ఆఫ్ టెట్రాహెడ్రల్ వైర్స్ ఎక్కడ ఉంటారంటే బాడీ డయాగ్నల్ అటు ఇటు కానీ. అంటే ఎక్కడ బాడీ డయాగ్నల్ అంటే బిట్వీన్ కార్నర్ ఆటమ్స్ కి అలాగే బాడీ సెంటర్ అమ్మా. బాడీ సెంటర్ కి కార్నర్ మధ్యలో ఉన్న ఎంటీ స్పేస్ ఉంటుంది కదమ్మా. బాడీ సెంటర్ కి కార్నర్ కి మధ్యలో ఉన్న ఎంటీ స్పేస్ లో మనకి టెట్రాహెడ్రల్ వైర్ ఫామ్ అవుతుందా గుర్తుంచుకోవాలి. టెట్రాహెడ్రల్ వైర్స్ వచ్చేటప్పటికల్లా బాడీ డయాగ్నల్ మీద ఆన్ ది బాడీ డయాగ్నల్ ఆర్ డిసైడ్ పక్కన కొంచెం అటు పక్కన కానీ ఇటు పక్కన కానీ మనకి స్పేస్ ఉంటదమ్మా. ఆ స్పేస్ ని మనం ఏమంటారంటే టెట్రాహెడ్రల్ వైర్స్. ఏ సిస్టమ్ తీసుకున్నా ఏ యూనిట్ సెల్ తీసుకున్నా మనకి ఎక్కడ ఉంటారా బాడీ డయాగ్నల్ మీద ఉంటాయి. పక్కన ఎడ్జెసెంట్ బాడీ డయాగ్నల్ అమ్మా. ఎడ్జెసెంట్ బాడీ డయాగ్నల్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, బాడీ డయాగ్నల్ మీద ఉంటాయి. బీసీసీ కి అయితే కన్ఫర్మ్, బీసీసీ యూనిట్ సెల్ కి అయితే డెఫినెట్ గా ఆన్ ది బాడీ డయాగ్నల్ అమ్మా. ఆన్ ది బాడీ డయాగ్నల్. అదే మనకి ఏదర్ ఎఫ్సిసి కానీ హెచ్సిపి కానీ పిసిసిపి కానీ కొన్ని సందర్భాల్లో ఆన్ ఆర్ డిసైడ్ అమ్మా. పక్కనే డిసైడ్ ఆన్ ది బాడీ డయాగ్నల్ అమ్మా. డిసైడ్ ఆన్ ది బాడీ డయాగ్నల్. బాడీ డయాగ్నల్ మీద కానీ పక్కన కానీ. But BCC is confirm on the body diagonal amma. And very 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 important ఏంట్రా అంటే ఎగ్జామ్ లో వాళ్ళు అడుగుతారమ్మా డిస్టెన్స్ బిట్వీన్ two body diagonals, two tetrahedral wires. Distance between two tetrahedral wires. రెండు tetrahedral wires మధ్యలో ఉన్న డిస్టెన్స్ దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది బాడీ డయాగ్నల్ కదా. హాఫ్ ఆఫ్ ది బాడీ డయాగ్నల్ కదమ్మా. ఎందుకంటే మనకి ఏం చెప్పాను బాడీ డయాగ్నల్ మీద ఉంటది బిట్వీన్ కార్నర్ అండ్ బాడీ సెంటర్ అండ్ మళ్ళీ బాడీ సెంటర్ కార్నర్ అంటే హాఫ్ ఆఫ్ ది బాడీ డయాగ్నల్ అమ్మా. సో డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది బాడీ డయాగ్నల్ అమ్మా. హాఫ్ ఆఫ్ ది బాడీ డయాగ్నల్ దట్ ఈస్ హాఫ్ ఆఫ్ ది బాడీ డయాగ్నల్ వాల్యూ √3a అమ్మా. బాడీ డయాగ్నల్ ది √3a. ఏ అంటే ఎడ్జ్ లెంత్. ఏ అంటే ఏంటమ్మా ఎడ్జ్ లెంత్. సో దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. సో డిస్టెన్స్ బిట్వీన్ టూ టెట్రాహెడ్రల్ వైర్స్ వచ్చి ఇదమ్మా. డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు √3a/2.
√3a/2 అడుగుతాడమ్మా. అలాగే సైజ్ ఆఫ్ octahedral wires అమ్మా. సరే, సైజ్ ఆఫ్ tetrahedral wire. సైజ్ ఆఫ్ tetrahedral wire ఎంత ఉంటుందిరా అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 0.225 ఇంటూ రేడియస్ ఆఫ్ ది యాటమ్ అమ్మా. మనం ఏ యాటమ్ అయితే తీసుకుంటామో ఆ యాటమ్ యొక్క సైజ్ తో కంపేర్ చేసుకుంటే 0.225 ఇది టెట్రాహెడ్రల్ వైర్స్ గురించి అమ్మా. ఓకే, చూసుకోండి ఒక్కసారి. అండ్ ఆక్టాహెడ్రల్ కి వచ్చేటప్పటికల్లమ్మా, ఆక్టాహెడ్రల్ కి వచ్చేటప్పటికి సార్ ఎక్కడ ఉంటాయి సార్? They are presented edges of the unit cell. Edges of the unit cell. మనం తీసుకున్న ఈ యూనిట్ సెల్ లో ఎడ్జెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉంటాయిరా. అండ్ it is also presented body center. It is also presented body center. Okay, it is also presented body center. And ఇంకోటి ఎక్కడ ఉంటుందమ్మా? ఎడ్జెస్. గుర్తుంచుకోవాలరా, ఎడ్జెస్ తోది అండ్ బాడీ సెంటర్. వాళ్ళు అడుగు మనకి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏమంటారంటే సార్ ద octahedral wire which is present on the edges, ఎడ్జ్ లో ఉన్న octahedral wire will be same. మనకి ఎడ్జెస్ అంటే ఇక్కడ నేను అది చెప్పాను ఆ రోజు, ఇది ఎడ్జ్ అని చెప్పాను కదమ్మా. ఎడ్జ్ యాటమ్ అంటే ఇక్కడ మనకి octahedral wire వచ్చిందిరా. ఓకే, అది పక్కన వాటికి అంటే సేమ్ యాటమ్ మళ్ళీ పక్కన యూనిట్ సెల్ లో కూడా octahedral ఉపయోగపడుతుందిరా. ద octahedral which is present on the edge will contribute only 1/4 of the given unit cell. Same contribution ఎలా ఉంటుందో ఇక్కడ కూడా. The octahedral wire which is present in a given unit cell, which is present at the edge లో ఉన్న octahedral wire అనేది దీనికమ్మా ఫర్ ఎ గివెన్ యూనిట్ సెల్ కి 1/4 కాంట్రిబ్యూషన్. మిగతా వాటిలన్నిటి మీద యూనిట్ సెల్స్ కూడా టచ్ అవుతుంది కాబట్టి వాడు అడుగుతారా వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది గివెన్ octahedral wire which is present on the edges to the given unit cell is 1/4. అదే బాడీ సెంటర్ లో ఉన్నదైతే 100% కాంట్రిబ్యూషన్ దీనికేనమ్మా. 100% కాంట్రిబ్యూషన్ దీనికి 1/4 అంటారు, which is 25% కాంట్రిబ్యూషన్ అమ్మా ఫర్ ఎ గివెన్ యూనిట్ సెల్. మనం తీసుకున్న యూనిట్ సెల్ కి కాంట్రిబ్యూషన్ 1/4 ఉండిద్దిరా. మిగతా 3/4 మిగతా 3 యూనిట్ సెల్స్ టచ్ అయింది కాబట్టి అదొకటి అడుగుతాడు. అండ్ ఇంకోటి ఏంటంటమ్మా, distance between tetrahedral wire and octahedral wire. Distance between tetrahedral wire, octahedral wire. Okay, entra distance between tetrahedral wire and octahedral wire వచ్చేటప్పటికల్లా that is equal to √3a/4 అమ్మ. √3a/4. Distance between tetrahedral wire and octahedral wire. Tetrahedral wire కి octahedral wire కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే √3a/4 అమ్మ. అక్కడ వచ్చేటప్పటికల్లా ఎంత? రెండు టెట్రాహెడ్రల్ వైర్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ √3a/2. ఇక్కడ √3a/4 అమ్మ. అలాగే బిట్వీన్ 2 octahedral వైర్స్ మనకు అవసరం లేదురా. లేదు సార్, octahedral అంటే ఇదే కదమ్మా, కార్నర్ నుంచి అంటే ఎడ్జ్ లెంత్ బై 2 తీసుకుంటాం కదమ్మా. ఎడ్జ్ లెంత్ కదా మనకి మొత్తం టోటల్ ఎడ్జ్ లెంత్ బై 2 అని తీసుకుంటాం.
రైట్, మనకి అవసరం లేదు అది. మెయిన్ గా డిస్టెన్స్ బిట్వీన్ టెట్రాహెడ్రల్ ఆక్టాహెడ్రల్ అండ్ ఇలాగే ఆక్టాహెడ్రల్ టెట్రాహెడ్రల్. ఇంకోటి సైజ్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ వైడ్ అమ్మ. సైజ్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ వైడ్ ఎంత ఉంటుందిరా అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 0.414 into size of the atom or radius of the atom. Size of the atom or radius. అక్కడ 0.225 అమ్మా, ఇక్కడ 0.414 అమ్మా. 0.414 ఇవి మనకి ఏంట్రా అంటే వైర్స్. అండ్ మనకి ఫర్ గివెన్ యూనిట్ సెల్ అమ్మ, మనం తీసుకున్న యూనిట్ సెల్ లో ఇన్ని టెట్రాహెడ్రల్ వైర్స్, ఇన్ని ఆక్టాహెడ్రల్ వైర్స్ అడుగుతారన్న. దాన్ని బట్టి గుర్తుంచుకోవాలి. రైట్, సార్ ఫర్ గివెన్ యూనిట్ సెల్, మీకు ఒక యూనిట్ సెల్ ఇచ్చారనుకోమ్మ, for a given unit cell, if number of atoms లేదా z effective is equal to x అయితే మా నాట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ z effective ఎంత కనుక్కుంటే, z effective కనుక్కుంటే ఆటోమేటిక్ గా నెంబర్ ఆఫ్ టెట్రాహెడ్రల్ వైర్స్ is equal to 2x and number of octahedral wires is equal to x అమ్మ. ఓకే, z effective ఇంకో పేరు ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ ఆటమ్ పర్ యూనిట్ సెల్. నెంబర్ ఆఫ్ ఆటమ్ పర్ యూనిట్ సెల్, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ విచ్ ఈస్ ఆల్సో టేకెన్ as z effective. z effective ఎంతైతే ఉందో దానికి డబుల్ టెట్రాహెడ్రల్ వైర్స్ ఉంటాయమ్మా. సేమ్ నెంబర్ అమ్మా ఆక్టాహెడ్రల్ పర్ యూనిట్ సెల్ ఇచ్చిన యూనిట్ సెల్ లో. ఓకే, ఇది మనకి టెట్రాహెడ్రల్ అండ్ ఆక్టాహెడ్రల్ వైర్స్ గురించి అమ్మా. ఒకసారి చూసుకోండి.